వెల్కమ్ టు ఐసీ న్యూస్. నేను మౌనిక. కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న పేదలకు విజయనగరం జిల్లా చీపురుపల్లి చర్చ్ ఆఫ్ గాడ్ రెస్టోరేషన్ ఆధ్వర్యంలో పలు మండలాలలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధినేత బాబు మాట్లాడుతూ ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీపురుపల్లి మండలం ఎస్ఐ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు ఖర్చు పెట్టి అన్నదానం చేస్తున్న ది చర్చ్ ఆఫ్ గాడ్ రెస్టోరేషన్ సంస్థను అభినందించారు. మరి ఈ పాండమిక్ పీరియడ్లో చాలామంది అవసరతల కోసము ఎంతోమంది పేదలు మరి అలమటిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ద చర్చ్ ఆఫ్ గాడ్ రెస్టోరేషన్ ఇండియా అనే యొక్క సంస్థ తరపున మరి మన మధ్య బిషప్ టీసీహెచ్ బాబు గారు ఉన్నారు. మరి వాళ్ళు మరికొన్ని అవసరతలను మరి పేదవాళ్ళకు ఎవరైతే నీడీ పీపుల్ పూర్ పీపుల్ ఉన్నారో వారు కొన్ని అవసరతలను మరి తీర్చడం మనం చూస్తున్నాం. ఇక్కడ మన మధ్య వారు ఉన్నారు. వారి మాటలు మరి ఇప్పుడు మనం విందాం. వారి యొక్క ఆలోచన ఏంటో అనేది మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గొప్ప విషయం ఇది. ప్రత్యేకించి మీడియాకి, ఐసీ న్యూస్ వారికి ఇటు రీతిలో మేము ఈ ఇంటిమేషన్ ఇచ్చేటప్పుడు వారు మా దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఇటు రీతిలో ప్రజలకు వెళ్ళటానికి, అంటే మేము ఒక్కలమే కాదు ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేయాలి. ప్రతి వారు ఎదుటి వరకు మన దగ్గర ఉన్నదని ఎదుటి వరకు ఇవ్వాలి. మా దగ్గర ఏదో ఎక్కువ ఉందని కాదు మేము ఎదుటి వరకు పంచుతుంది, మాకు కలిగింది ఎదుటి వరకు ఇస్తున్నాము. ఐసీ న్యూస్ ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ మేము షేర్ చేస్తున్నాం. తర్వాత మా మధ్యన చీపురుపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రత్యేకించి మా ప్రియులు ఆప్తులు ఎస్సీ గారు ఉన్నారు. ఆయన కొద్దిగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు ఈ సమయంలో. ఆయన చెప్పినటువంటి అమూల్యమైన వర్తమానం వింటారని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అలాగే మన మధ్యన ఎస్ఐ గారు ఉన్నారు, చీపురుపల్లి రూరల్ స్టేషన్ ఎస్ఐ గారు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మరి సార్ కూడా ఎంతగానో మరి సపోర్ట్ ఇచ్చారు. మరి ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. చీపురుపల్లి మండల ప్రజలకు అదేవిధంగా ఈ కరోనా సమయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే పేదవారు ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సర్వీసులకు సంబంధించి ఎవరైనా పబ్లిక్ అనేది వాళ్ళని ఆదుకోవడానికి దాతల రూపంలో, బాబు గారి రూపంలో కానీ కొంతమంది వస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యలు చేయడం వల్ల ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించడంలో ఇటువంటి వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా పేదవారికి సహాయపడేటట్టు ప్రయత్నించాలి. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ అనేది చాలామంది చనిపోతున్నారు. కాబట్టి అవసరం ఉంటేనే పబ్లిక్ అనేవారు బయటికి రావాలి. అనవసరంగా వచ్చి కోవిడ్ తెచ్చుకొని హాస్పిటల్లో ఇంత ఖర్చు పెట్టుకునే విధంగా కాకుండా అవసరమైతేనే బయటికి రండి. అనవసరంగా బయటికి వచ్చి కరోనా బాధితులు కావద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించి పాటించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ పాండమిక్ పీరియడ్లో మనం చూస్తున్నట్లయితే ద చర్చ్ ఆఫ్ గాడ్ రెస్టోరేషన్ అనే ఒక సంస్థ తరపున మరి పేద ప్రజలకు అనేక మందికి ఇలాగా భోజనం సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. దానికి పోలీస్ శాఖ వారు కూడా ఎంతగానో సహకరిస్తున్నారు. మరి వారందరికీ ఆ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. ఇంకనూ మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తున్నాం. ఐసీ న్యూస్ కెమెరామెన్ వాసుతో సుధీర్ కుమార్ సైనింగ్. మహిళా శక్తితోనే మద్యం మహమ్మారిని సమూలంగా నియంత్రించగలమని ఎస్ఈబీ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఐపీఎస్ అన్నారు. కృష్ణా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 33 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 826 కేసులలో 5656 మద్యం బాటిళ్లను ఈరోజు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జీసిగడం మండలాలకు చెందిన 200 మంది గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలకు పీపీ కిట్లు పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం అందజేశారు. ఈ 4 మండలాల్లో ఉన్న గ్రామీణ వైద్యులకు, ఆయా మండలాల యూనియన్ నాయకులకు పీపీ కిట్లను అందజేశారు. అందరికీ నమస్కారం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జీసిగడం మండలాలు ఉన్న గ్రామీణ వైద్యులు, ఆర్ఎంపీలు కానీ పిఎంపీలకు కానీ కోవిడ్ రాకుండా ఉండడానికి మా వంతుగా నిఖిలా కలిశెట్టి సార్టబుల్ టెస్ట్ ఆధ్వర్యంలో పీపీ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. 2 days బ్యాక్ కాస్ట్లో
ఆర్ఎంపీ వైద్యులు సత్యనారాయణ గారు కోవిడ్తో చనిపోయారని తెలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యులు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ పీపీ కిట్లు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. రణస్థలం, లావేరు, హెచ్ఎర్ల ప్రాంతాల్లో ఉన్న యూనియన్ నాయకులకి రాము, సింహాద్రి, మిగతా పెద్దలకు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే జీసీడీ మండలాల్లో జానీ గారు, అలాగే సన్నేశ్వరరావు గారికి అక్కడికి వాళ్ళు యూనియన్ లీడర్స్ కూడా అందజేస్తున్నాం. మీరందరూ కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ పీపీ కిట్లని తీసుకొని ధరించి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖమ్మం ప్రధాన గవర్నమెంట్ హాస్పిటల్లో 150 మందికి యువజన కాంగ్రెస్ సోదరులు అన్నదానం నిర్వహించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొండూరి ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా అధిక జనాభాతో పెళ్లికి వెళ్తున్న లారీని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు లారీని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. వెహికల్ సీజ్ చేయించేసి మదన్ పిలిపించి మధు ఎక్కడ ఉన్నాడు? లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వనపర్తి జిల్లా శాసనసభ్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉదయం 8:30 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, మహిళలు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని భారత జనతా పార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ నాయకత్వానికి, వైసీపీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ ఒక విన్నపం అని ఎందుకు అంటామంటే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నాయకులు కలిగి ఉన్నటువంటి పార్టీ, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీ, ప్రజలతో సంబంధాలు కలిగినటువంటి పార్టీ, రేపు రాష్ట్రంలో మీ రాజకీయ భవిష్యత్తుని తేల్చేటువంటి పార్టీ. గుంటూరు మేయర్ ఉన్నటువంటి మనోహర్ నాయుడు గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, 16 ఏళ్ల పాటు మంత్రి చేసినటువంటి గౌరవనీయులు కన్నా లక్ష్మణ్ గారి గురించి అవాకులు చవాకులు పేరటాన్ని బట్టి ఈ రోజున రాష్ట్ర కార్యాలయం నుంచి మేము సందేశాన్ని ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీ గతంలో కాపాడమంటూ కన్నా గారి అరుగుల మీద కూర్చున్నటువంటి రోజులు మీరు మేయర్గా ఈ అవకాశం ఇచ్చినట్టు మీ నాన్నగారిని అడగండి. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.